హాయ్ ఫ్రెండ్స్, ఇలా రొయ్యల కర్రీ చేద్దాం. వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలో. గిన్నె పెట్టుకున్నాను, నేను ఆయిల్ పోస్తున్నాను. ఒక 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. 3 స్పూన్లు ఆయిల్ పోసుకున్నా కొంచెం బగారాకి వేసుకుందాం, చాలా మంచిగా ఉంటుంది. ఒక 2 ఆకులు వేసుకున్నా, బగారాకు 2 దాల్చిన చెక్క వేసుకుందాం. ఒక 2 యాలక్కాయలు వేసుకుందాం. ఒక 2 ఇలాచీ వేసేద్దాం. ఇలాచీ మంచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది రొయ్యల కర్రీ చేయబట్టి. అప్పలు చేసుకున్నాను మంచిగా. ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ చేసుకున్నాను మెత్తగా. ఉల్లిగడ్డ పేస్ట్ వేద్దాం. ఉల్లిగడ్డ ఇలా పేస్ట్ చేసుకున్నాను నేను. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. రొయ్యలు నేను ఉప్పు కొంచెం పసుపు వేసి మంచిగా కడిగి పెట్టినాను. ఫస్టే మంచిగా రుద్ది పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. ఉల్లిగడ్డ పేస్ట్ వేసిన మంచిగా మగ్గనియాలి. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇక పసుపు వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. చింతపండు రసం కూడా నేను ఆల్రెడీ పిసుకొని ఉంచినాను. మంచిగా ఇలా గోల్డ్ కలర్ రావాలి ఉల్లిగడ్డ మంచిగా మగ్గినాక. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం పేస్ట్ వేసి మంచిగా మగ్గనియాలి. అల్లం కూడా మంచిగా కొద్దిగా స్మెల్ పోయే వరకు కొద్దిగా వేయించుకోవాలి ఫ్రైలో. ఇప్పుడు రొయ్యలు వేసేసుకుందాం. రొయ్యలు కూడా మంచిగా మగ్గనిద్దాం. మంచిగా రొయ్యలు మగ్గినాక 5 నిమిషాలు రొయ్యలు వేసేద్దాం. చూడండి మంచిగా ఉడికినాయి, మంచిగా ఫ్రై కూడా అయినాయి మంచిగా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. తగినంత దాని రుచికి. నేనైతే ఉప్పున్న కారమే తీసుకున్నా. కొంతమంది ఉప్పు లేని కారం వేసుకుంటారు, ఇష్టం ఎంత తింటే అంత రుచికి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం. కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని మంచిగా మళ్ళీ కలిపేద్దాం. మంచిగా ఆయిల్లో కొద్దిగా మగ్గనిద్దాం. కారం వేసి పోయే వరకు మంచిగా మగ్గనిస్తే చాలా బాగుంటుంది రొయ్యల కర్రీ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉంచేద్దాం మీద పెట్టి. ఇప్పుడు చింతపండు రసం వేసుకుందాం. నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. మంచిగా ఇప్పుడు కొద్దిగా దగ్గరికి వరకు ఉంచుకోవాలి. బాగుంటుంది రొయ్యలది. చూడండి అయిపోయింది. ఇలాగా చాలా బాగుంది. ఇలా చేసుకోండి రొయ్యల కర్రీ, సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.